నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం జిల్లా కోర్టు ఆవరణలో చైల్డ్ ఫ్రెండ్లీ చట్టపరమైన సేవలు 2024 పై అవగాహన కార్యక్రమం అందరికీ న్యాయం సమాజ శ్రేయస్సే లక్ష్యమన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ప్రజలు కోరిన చోట పార్కులు అభివృద్ధి చేస్తాం స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ట్రంప్ విధించిన సుంకాలను రద్దు చేయాలని కోరుతూ వామపక్షాల నిరసన ట్రంప్ విధానాలతో వ్యవసాయ ఆక్వా రంగానికి తీవ్ర సంక్షోభమని వెల్లడి లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ శనివారం సెంట్రల్ జైలు నుండి విడుదలైన మిథున్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శనివారం చైల్డ్ ఫ్రెండ్లీ చట్టపరమైన సేవలు 2024 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ శ్రీమతి గంధం సునీత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ రాజ్యాంగం సమాజంలోని ప్రతి వర్గానికి సమాన న్యాయం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. మహిళలు, పిల్లలు, ఎస్సీ, ఎస్టీలు, వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, అసంఘటిత కార్మికులు తదితరులకు ఎన్ఏఎల్ఎస్ఏ మరియు ఏపీఎస్ఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సహాయం, రక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. 2015 చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్, 2021 డిజబుల్డ్ యాక్ట్లను సమీక్షించి చైల్డ్ ఫ్రెండ్లీ యాక్ట్ 2024 రూపుదిద్దుకుందన్నారు. ఇది పిల్లల రక్షణలో ఒక పెద్ద ముందడుగు అని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ల ద్వారా పిల్లలలో పౌష్టికాహార లోపాలు, బాల్య వివాహాలు, చిన్న వయసులో గర్భధారణ వంటి సమస్యలపై ముందస్తు గుర్తింపు, నిరోధక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. స్కీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సెక్టార్కి సంబంధించిన పీపుల్ అంటే చిల్డ్రన్, విమెన్, ఎస్సీ, ఎస్టీ, సీనియర్ సిటిజన్, డిఫరెంట్లీ ఏబుల్డ్, ట్రాన్స్జెండర్స్ అండ్ అదర్ విమెన్, డౌన్ టాడెడ్ పీపుల్ అందరికీ కూడా సపరేట్ స్కీమ్స్ పెట్టి రాజ్యాంగం ప్రకారం సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేది స్టేట్ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి వాళ్ళకి ఆ విధంగా స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందే విధంగా మనకి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ చిల్డ్రన్ రిలేటెడ్ స్కీమ్స్లో 2015 చైల్డ్ ఫ్రెండ్లీ అండ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది ఒకటి 2015లో, ఆ తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ అనేది 2021లో 2 స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండింటినీ కన్సాలిడేట్ చేసి చైల్డ్ ఫ్రెండ్లీ స్కీమ్ కిందే 2024ని రూపొందించడం జరిగింది. దీనిలో మనకి డీల్ చేయబడే చట్టాలు ఏమైతుంటే పోక్సో యాక్ట్, జేజేబీ యాక్ట్, ఫిజికల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ యాక్ట్, అలాగే డౌన్ ట్రాడన్, సెక్సువల్ అసాల్ట్, మైనర్ ఇంపోర్టేషన్, ఇలాంటివన్నీ కూడా చట్టాలు రిలేటెడ్ ఉంటాయి. స్కీమ్స్ కూడా పిల్లలకు సంబంధించినవి, మైనర్ పిల్లలు, డ్రాప్ అవుట్స్, వాళ్ళకి పేరెంట్స్ లేని వాళ్ళు, అలాగే సెక్సువల్గా అబ్యూజ్ అయిన వాళ్ళు, చైల్డ్ మ్యారేజెస్ చేసేవాళ్ళు, డిఫరెంట్ టైప్స్ అంటే హీరింగ్ ఇంపైర్స్ కానీ అలాగే స్పెక్టకల్స్ కానీ ఏ టైప్ ఆఫ్ డిజబిలిటీస్ ఉన్నా కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి రీసెంట్గా వన్ స్టాప్ సెంటర్ అనేది కూడా పెట్టడం జరిగింది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో. దానిలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వన్ స్టాప్ సెంటర్ అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ సెంటర్ అనేది పెట్టి పిల్లలు అందరూ కూడా ఎవరైతే మైనర్ పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళు కావాల్సిన ప్రావిజన్స్ అన్నీ ప్రొవైడ్ చేయమని చెప్పి ఆ డిఐఈసి దాని ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే గవర్నమెంట్ తరఫు నుండి కూడా వాళ్ళని ఆ పిల్లల్ని ఆ సెంటర్స్ తీసుకొచ్చి ఎలాగ ఐడెంటిఫై చేసి ప్రొవైడ్ చేయాలి, మెడికల్ ఫెసిలిటీస్, మిగతా ఫెసిలిటీస్ అన్నీ అని చెప్పి కూడా ఉంది. మేము రీసెంట్గా కూడా చైల్డ్ మ్యారేజ్ అంటే కంబాల చెరువు పార్కు అభివృద్ధి సుందరీకరణ చేస్తామని చెప్పి నగర ప్రజలందరినీ కంబాల చెరువు పార్కుకు రమ్మనడం సరైన విధానం కాదని, అందుకే నగరంలో ప్రజలు కోరిన చోట పార్కులను అభివృద్ధి చేసి సుందర నందనవనంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు చెప్పారు. శనివారం స్థానిక 2వ వార్డు వెంకట రామయ్య నగర్లోని సిటీ పుష్కర మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిరంతరం విద్యుత్ సరఫరా కోసం సుమారు
20 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ట్రాన్స్ఫార్మర్కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. అనంతరం 1వ వార్డు నారాయణపురం పార్క్లో చేపట్టాల్సిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్ఫారం 15 రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు. 2వ వార్డు వెంకట్రామయ్య నగర్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో పుష్కర స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వడం కోసం సుమారు 20 లక్షలతోటి ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాలేషన్కి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. 15 రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాల్ చేసి ఆ పుష్కర స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాంట్లో అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇచ్చేందుకు గాను కార్యక్రమం తీసుకోవడం జరిగింది. శంకుస్థాపన చేసాం, పనుల్ని అధికారికంగా ప్రారంభించుకున్నాం. అక్కడి నుంచి 1వ వార్డులో నారాయణపురం పార్క్ చాలా పెద్దది, చాలా విశాలమైంది, గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. గత 7-8 సంవత్సరాలుగా అసోసియేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ మాదిరి ఇప్పుడు ఏదైతే చూస్తా ఉన్నామో ఈ మాదిరి డెవలప్మెంట్ జరిగిందంటే గతంలో తెలుగుదేశం హయాంలో పుష్కర టైంలో చేసింది. మళ్ళా పుష్కరాలు వచ్చేసినాయి, ఇప్పుడు మరలా అన్నీ అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే చెప్పాం, నగరంలో ఈ కంబాల్ చెరువు పార్క్ ఒక్కటి చేసేసి ఊర్లో ప్రజలందరినీ కంబాల్ చెరువు పార్క్ దగ్గర రమ్మంటే అది విధానం కాదు. నగరంలో ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో అక్కడ పాపులేషన్ బట్టి అక్కడ వాళ్ళు వాడుకుంటున్న పార్క్స్ని అభివృద్ధి చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటికే సుమారు 30 పార్కుల్ని ఫేజెస్గా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 కింద ఐడెంటిఫై చేసి వాటిని డెవలప్మెంట్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అది కాకుండా కూడా అదనంగా ఇంకా వస్తున్నారు. మా పార్క్ డెవలప్ చేయండి, 400-500 మంది ఈ పార్క్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు, వాకింగ్ కానీ యోగాకి కానీ, పిల్లలు ఆడుకుంటున్నారు. ఇవన్నీ స్థానిక. గడిచిన 9 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జీఎస్టీ పేరుతో 28% స్లాబ్తో సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచిందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆరోపించారు. ఇన్నాళ్లకు ఆ ప్రభుత్వానికి ప్రజలు గుర్తొచ్చారని, అందుకే జీఎస్టీ స్లాబ్ను 12% 5% వరకు కుదించడం జరిగిందన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ ఎన్నికల్లో చేస్తున్న అక్రమాలను బయటపెట్టడంతో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి జీఎస్టీని తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఇప్పటికైనా సామాన్యులకు కాస్త ఉపశమనం కలిగించారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. నేను నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేక సంవత్సరాల నుంచి ఉంటూ మధ్యలో ఏదో చిన్న కారణాల వల్ల కొంత నేను విశ్రాంతి తీసుకోవడం జరిగింది. తర్వాత పెద్దల యొక్క సూచనలతో నేను మరలా ఈ భారాన్ని తీసుకుంటూ సిటీ అధ్యక్షుడిగా మరలా బాధ్యత తీసుకోవడం జరిగింది. అదంతా మీ అందరికీ తెలుసు. అయితే తదనంతరం జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఆ ఇబ్బందులు మా షర్మిలమ్మ గారి దృష్టికి, మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారి దృష్టికి వెళ్ళటం, వారు ఇది కరెక్ట్ కాదు, దీన్ని సన్మార్గంలో పెట్టాలి అని మా సోదరులైనటువంటి పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ గారిని ఈ విషయమై మా దగ్గరికి పంపించడం జరిగింది. వీరు ఇరు వర్గాలతోటి సంప్రదింపులు చేసి ఆల్రెడీ ఆయన అన్న మాటలకి క్షమాపణ చెప్పించడం కూడా మీ ద్వారాగానే జరిగింది. మిత్రులు కొంతమంది వినే ఉంటారు. సరే, పార్టీ దృష్టిలో పెట్టుకుని, పార్టీ ముఖ్యం మాకు, ఏది ఎలా ఉన్నా కానీ ఆయనకి కానీ నాకు కానీ, లేదంటే ఇటువంటి పెద్దవాళ్ళు మేమందరం కూడా పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఆలోచన చేసి మేము ముందుకెళ్ళాలని నిర్ణయించాం. అయితే గతంలో నగర కమిటీని నేనే వేయటం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ 3 పిసిసి ప్రెసిడెంట్ల దగ్గర పనిచేశాను. అయితే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ దృష్ట్యా కానీ, అంటే స్థానిక ఎలక్షన్స్ అది వచ్చే సంవత్సరం కావచ్చు, లేదంటే కొద్దిగా అటు ఇటు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా వాటిని దృష్టిలో పెట్టుకుని నగర కాంగ్రెస్ కమిటీని ప్రక్షాళన చేయాలనే ఆలోచనతో ఉన్నాను.
పాత కమిటీ ఈ రోజు నుంచి రద్దు అవుతుంది. మరలా అతి త్వరలోనే కొత్త కమిటీని కొత్తగా నియమించి మేము ముందుకెళ్తాం. అలాగే వార్డు ఇన్ఛార్జీలను, వార్డు కమిటీలను, సెల్స్, ఫ్రంట్ల ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేసుకుని వారందరి సహకారంతో, పెద్దల యొక్క సలహాలతో, సూచనలతో నేను ముందుకెళ్ళి రాబో స్థానిక ఎలక్షన్స్ని ధీటుగా ఎదుర్కోవాలనే ఆలోచనతో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఆలోచన చేస్తున్నాను. నాకు వీరందరూ కూడా సహకరిస్తూ నన్ను ముందు తీసుకెళ్తారని ఆశిస్తూ, అలాగే కార్యక్రమాల విషయం నగర పరిధిలో ఉన్నటువంటి ఏ కార్యక్రమం సరే నగర పరిధిలో నగరాధ్యక్షుల ఆధ్వర్యంలో జరుగుతాయి. అలాగే జిల్లా పరిధిలో ఉన్న ఏ కార్యక్రమాలైనా సరే గౌరవనీయులైనటువంటి విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. మేము ఒకరొకరు కోఆర్డినేషన్ అనేది అంతర్గతంగా మేమేదో మాట్లాడుకుంటూ ముందుకెళ్తాం. నగర ఆఫీసు అతి త్వరలోనే మేము ఓపెన్ చేయడం జరుగుతుంది. కార్యక్రమాలన్నీ కూడా నగర ఆఫీసు నుంచి జరుగుతాయి కాబట్టి కార్యకర్తలు, నాయకులు కూడా గమనించి మన ఆఫీసుకు అనుసంధానంగా ఇచ్చేస్తూ రాబో రోజుల్లో రాబో స్థానిక ఎలక్షన్స్కి మనం ధీటుగా ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే మనం అవిరళ కృషి చేయాలని, మీ అందరి సహకారం నాకు కావాలని తెలియజేసుకుంటూ, అలాగే పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పార్టీ ఆదేశం ఇచ్చిందంటే వారు నన్ను చేయమంటారు, వారిని చేయమంటారు. రెండు ఒక చోట చేయడం కుదరదు కాబట్టి విరివిరిగా జరుగుతాయి. మరలా అప్పుడు అంటే మీ అపోహను తొలగించడం కోసం చెప్తున్నా. అలాగే ఇండివిజువల్ ప్రోగ్రామ్ ఏదైనా పెడితే నేను పెడితే వారిని ఆహ్వానిస్తాను, వారు పెడితే నన్ను ఆహ్వానిస్తారు. అంతవరకు జరుగుతుంది. కానీ పార్టీ ఆదేశాలు మాత్రం ఇక్కడ చేయాల్సి ఉంటుంది, అక్కడ చేయాల్సి ఉంటుంది. రాబో రోజుల్లో గౌరవనీయమైనటువంటి జిల్లా ప్రెసిడెంట్ గారు జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఆయన కూడా కృషి చేస్తారు. అలాగే నగరంలో పార్టీ బలోపేతం కోసం పార్టీయే ముఖ్యంగా ఇతర విషయాలను పక్కన పెట్టి నేను ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మార్టిన్ రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల 32వ ఫౌండేషన్ డే అండ్ ఫ్రెషర్స్ డే వేడుకలు శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె వెంకటాచార్యుల స్వామి, గౌరవ అతిథిగా విచ్చేసిన రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పీ ఎస్ భవ్యకిషోర్, కళాశాల చైర్మన్ డాక్టర్ కర్రి రామారెడ్డి, కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ డాక్టర్ టికే విశ్వేశ్వరరెడ్డి, జకంపూడి విజయలక్ష్మి, కళాశాల అకాడమిక్ డైరెక్టర్ తేదల సత్య సౌందర్య, ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాదులతో కలిసి సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాల చైర్మన్ డాక్టర్ కర్రి రామారెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఒక ముఖ్యమైన దినం ఫౌండేషన్ డే, 32nd ఫౌండేషన్ డే. ఒక 32 సంవత్సరాలు విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు ఇంతకు ముందున్న కందుకూరు రాజ్యలక్ష్మి కాలేజ్ ఒకటే ఉండేది ఉమెన్స్కి. తర్వాత వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ, అప్పుడున్న వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ గారి గోపాలకృష్ణ గారి ఆశయం మేరకు వారు ఈ కాలేజీని స్థాపించడం జరిగిందని చెప్పారు. 32 సంవత్సరాలు ఒక కాలేజీని నడపడం అంత ఈజీ అయిన విషయం కాదు. అందులో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యం విద్యా వ్యవస్థ అంతా వ్యాపారీకరణ జరిగిన రోజుల్లో ఈ కాలేజీని వ్యాపారీకరణ చేయకుండా కేవలం విద్యార్థులకు విద్యను కావలసిన విద్యను అందించాలి అన్న ఒక ఆశయంతో నడుపుతున్నందుకు ఈ కాలేజీ యాజమాన్యానికి ముఖ్యంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకు తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంజనీరింగ్, మెడిసిన్ ఆ రెండే మన చదువు. ఇంకా ఏ చదువు మనకి పనికిరాదు. అదే దృష్టిలో ఉన్నారు తల్లిదండ్రులు, అదే దృష్టిలో ఉన్నారు విద్యార్థులు కూడా. ఇంజనీరింగ్ చదివితేనే మనకేదో మంచి ఉద్యోగాలు వస్తాయి అనుకోవటం చాలా పొరపాటు. ఇప్పుడు మనం చూస్తే ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాలు లేక 2000కి 5000కి ఉద్యోగాలు చేస్తూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్న మన విద్యార్థులు చాలామందిని చూడవచ్చు. ఆ బేరం వేరు ఏంటో తెలియదు.
ఇంజనీరింగ్ లేకపోతే మెడిసినే చదవాలి. ఇంతకుముందు అనుకునేవారు ఇంజనీరింగ్ చదివితే లేకపోతే మెడిసిన్ డాక్టర్ అయితే మాకు కట్నాలు బోల్డ్ వస్తాయండి, అందుకోసమే మేము వాళ్ళని చదివిస్తున్నాం, ఉద్యోగాలు మాకు అక్కర్లేదు, మాకు ఆస్తులు బోల్డ్ ఉన్నాయి, ఆ కట్నం 1 కోటో 2 కోట్లో వస్తే అది కూడా మా ఆస్తిలో చేరుతుంది, దాంతో హాయిగా బతికేసి మా పిల్లలు అనుకునే రోజులు. అలా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది మన విద్యా వ్యవస్థ. ఒక దేశం నాశనం కావాలంటే దేశం మీద బాంబులు వేయక్కర్లేదుగా, ఆ దేశం యొక్క విద్యా వ్యవస్థని నాశనం చేస్తే చాలు దేశం మొత్తం నాశనం అవుతుందంట. ప్రస్తుతం నా ఉద్దేశం ప్రకారం మన భారతదేశం ఆ దిశలో వెళ్తుందా అనే అనుమానం నాకైతే కలుగుతోంది. ఎందుకంటే ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి, మీరు చూడండి, ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ఎన్ని కాలేజీల్లో సరైన ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ఎన్ని కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. అలా చూస్తే నా అనుమానం నిజమవుతుందేమో అనిపిస్తుంది. మొత్తం విద్యా వ్యవస్థ వ్యాపారీకరణ అయిపోయింది. బాగా అందరూ పొద్దు నుంచి రెడీ అయ్యి అలసిపోయినట్టున్నారు, చక్కగా రెడీ అయ్యి కూర్చున్నారు అందరూ అమ్మాయిలందరూ. సో మహేంద్రి ఉమెన్స్ కాలేజ్ ఈ ఫౌండేషన్ దగ్గరికి ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. చైర్మన్ గారు, సెక్రటరీ గారు అండ్ ఇప్పుడే రిజిస్ట్రార్ గారు చాలా బాగా మాట్లాడారు. సో నేను ఆలోచిస్తూ వస్తున్నా ఇక్కడికి వచ్చేటప్పుడు, యాక్చువల్లీ నేను నైట్ రౌండ్స్ చేశాను, బట్ ఎర్లీగా నిద్ర లేచాను, చాలా నిద్ర వస్తూ ఉంది, అసలు ఏం మాట్లాడాలి ఏంటి అని నేనేం లేకుండా ఇప్పుడు కార్లో వస్తూ సరే ఏం మాట్లాడదాం పిల్లలతో ఒక 5 minutes అనుకొని, నేను యాక్చువల్లీ ఇన్విటేషన్ కార్డులో చూడలేదు ఎక్కడ ప్రోగ్రామ్ అని చెప్పి, సర్లేదు కాలేజ్లో చిన్న హాల్ ఉంటుంది, ఒక 100 మంది 100-200 మెంబర్స్ ఉంటుంటారు, వెళ్ళి ఊరికే హాయ్ అని అట్లా 2 మాటలు చెప్దామంటే ఇక్కడ చూసి ఇంత పెద్ద హాల్లో మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇప్పుడు నిద్ర అంతా అయిపోయింది మీ అందరినీ చూశాక, చక్కగా అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఇంకోటి యాక్టివ్గా ఉంటే బాగుంటుంది, నాకు కనిపించట్లేదు అందరూ అంతా సీట్స్లో జారుకొని కూలబడబోతున్నారు. నాకు తెలిసిలేదు, నేను కూడా ఇంటే ఉండేదాన్ని కాలేజ్లో ఉన్నప్పుడు. సో 32 years అయిందని చెప్పారు ఈ కాలేజ్ పెట్టి. సో నేను పుట్టినప్పుడు పెట్టారు ఈ కాలేజ్, ఇప్పుడు 93లో పెట్టారని చెప్తున్నారు. సో కాలేజ్ పెట్టడము, రన్ అవ్వడము, పిల్లలు అంటే విమెన్కి జనరల్గా వచ్చినప్పుడు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళినప్పుడు లేదంటే పల్లెటూరులోకి అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళకి బాగా చదువుకోవాలండి, అసలు చదివించాలి పిల్లలని చెప్తూ ఉంటాం. సో మీరు ఇంత స్టేజ్ వరకు వచ్చారంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ అందరూ ఓకే, ఆడపిల్లలైనా ఎవరైనా కూడా చదివించాలి, వాళ్ళని మంచిగా ఇది చేయాలని చెప్పి ఆ ఇదిలో ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని ఇంట్లోనే ఆపకుండా మీరు ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్ళాలని ఇంతవరకు తీసుకొని వచ్చారు. సో ఎందుకు ఇలా చెప్తున్నామంటే ఎవరైనా కాదు, ఇప్పుడు చూస్తున్నాం ఈ ఫాస్ట్ వరల్డ్లో బాయ్స్ ఏంటి గర్ల్స్ ఏంటి ఎవరైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి అని అంటే ఏ రకంగానే సాధించవచ్చు. దాంట్లో స్టడీస్ అన్నది కొద్దిగా ఈజీ మార్గం మిగిలిన వాటన్నిటికన్నా. మనం సినిమాల్లోకి వెళ్ళొచ్చు, స్పోర్ట్స్లోకి వెళ్ళొచ్చు, వీటన్నిటిలో కూడా వెళ్ళి ఏదో ఒకటి సాధించవచ్చు. బట్ స్టడీస్ అనేది ఇంకొద్దిగా యాక్చువల్లీ వాటితో పోల్చుకుంటే చాలా హ్యాపీగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని ఉండొచ్చు. ఎందుకు జాబ్ తెచ్చుకోవాలి, ఏదో ఒకటి వర్క్ చేయాలని అంటే ఒక ఐడెంటిటీ ఉండాలి. సేమ్ మనం ఎందుకు ఇలా వచ్చినందుకు ఐడెంటిటీ ఉండాలి. లేదు ఏదో పుట్టాము కదా పెళ్లి చేసుకుందాము ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం అంటే చూస్తే ఒక 20-30 ఏళ్ళు వెనక్కి తిరిగి చూస్తున్నాక మనకి ఏం గుర్తుండదు. మనం ఇంట్లో మన పేరెంట్స్ని చూస్తూ ఉంటాం, ఎంతమంది వాళ్ళ అమ్మని పట్టించుకుంటున్నారు, ఏదో అమ్మ లేస్తే ఒక ఇదేనేమో అమ్మ వర్క్, మాకు లేవడం వంట చేసి పెట్టడం లేకపోతే ఫ్రెషర్స్ డే ఫంక్షన్కి అధ్యక్షత వహించినటువంటి కళాశాల చైర్మన్ డాక్టర్ కర్రీ రామారెడ్డి గారు, అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఈశ్వర్ స్వామి గారు, అలాగే కళాశాల డైరెక్టర్ సత్య సౌందర్య గారు, ప్రిన్సిపల్ గారు ప్రసాద్ గారు, బలరావు నాయుడు గారు, స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్
అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్, స్టూడెంట్స్కి, వారి యొక్క తల్లిదండ్రులకి, ముఖ్యంగా పత్రికా సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాశాల ప్రారంభించి 32 సంవత్సరాలు అయిందంటే ఆశ్చర్యంగా ఉంది. కాలం అలా గడిచిపోతుంది. ఒకప్పుడు ఒక రాజలక్ష్మి కళాశాల మాత్రమే ఉండేది రాజమండ్రిలో. ఆ టైంలో సీటు కావాలంటే చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఏసీరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఎమ్మెల్యే గారు లెటర్ హెడ్ మీద రికమెండేషన్ లెటర్ ఇస్తేనే అక్కడ సీట్ వచ్చింది. నేనే ఆయన లెటర్ హెడ్ మీద రోజుకు 10 లెటర్లు ఇచ్చేది. అటువంటి పరిస్థితిలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపాలకృష్ణారెడ్డి గారు, ఆయన బాగా సన్నిహితంగా ఉండేవారు. వైజాగ్ యూనివర్సిటీ క్యాంపస్లో ఇంజనీరింగ్ కాలేజీ ప్రెసిడెంట్గా చేసేవాడిని. ఆయనతో చాలా క్లోజ్గా ఉండేవాడిని. ఆయన కామెర్లు వచ్చి చూస్తానికి వెళ్దామంటే ఏసీరెడ్డి గారు నేను కూడా వస్తాను రా అని ఇద్దరు కలిసి చెప్తే, ఆయనకి రాజలక్ష్మి కాలేజీ ఒకటి సరిపోదు, ఇంకొక కాలేజీ పెట్టండి రాజమండ్రిలో మీరండి ఆయన గోపాలకృష్ణారెడ్డి గారు చెప్తే, ఇక్కడ రాజమహేంద్రి మహిళా కాలేజీని స్టార్ట్ చేశాం. స్టార్టింగ్లో కేవలం 73 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారండి. సెప్టెంబర్ 2 స్టార్ట్ చేశాం. అప్పటి నుంచి కూడా మరి దినదిన ప్రవర్ధమానంగా స్టార్ట్ చేసినప్పుడు మన రామారెడ్డి గారిని, అలాగే అప్పారెడ్డి గారిని, సీతారామరెడ్డి గారిని నలుగురికి స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా మరి పరమవర్తించారు. రామారెడ్డి గారు చైర్మన్గా, నేను సెక్రటరీగా ఈ కాలేజీ రన్ చేయడం జరుగుతుంది. మరి స్టార్ట్ చేసిన డిగ్రీ కాలేజీని అలాగే కాకుండా జూనియర్ కాలేజీ, పీజీ కాలేజీ, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్ అన్నీ కూడా అనుబంధంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఈవేళ రాజమండ్రిలోనే కాదు, మరి మన జిల్లాలో ఎక్కడైనా కూడా రాజమహేంద్రి విద్యా సంస్థలు అంటే ఒక పేరు వచ్చే విధంగా ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా రన్ చేయడం జరిగింది. అలాగే రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఇవాళ స్టేట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అనే పేరు వచ్చింది. ఎందుకంటే స్టేట్లో ఎక్కడ కూడా చదివించి బట్టి పెట్టి చూడకుండా రాయించడమే తప్ప ఎవరు కూడా స్పోర్ట్స్కి, గేమ్స్కి, ఎడ్యుకేషన్కి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చిన స్కూల్ ఏది లేదు. రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లో హార్స్ రైడింగ్ ఉంది, రైఫిల్ షూటింగ్ ఉంది, ఆర్చరీ ఉంది, స్కేటింగ్ ఉంది, బాక్సింగ్ ఉంది, కరాటే ఉంది. ఇలా రాజమహేంద్రవరం గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో కమిటీ వేయాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల పుచ్చే చౌదరిలకు కేబినెట్ హోదా పదవులు కల్పిస్తే 2015లో జరిగినటువంటి దుర్ఘటనలు జరగకుండా నిరోధించవచ్చని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు సూచించారు. స్థానిక ఒక హోటల్లో సంఘం రాష్ట్ర వ్యవస్థాపకులు సానబోయిన రామారావు అధ్యక్షతన శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడుతూ 2 ఏళ్ల ముందు నుంచి గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులు చేపట్టాలని తన సంఘం ఆధ్వర్యంలో 6 నెలల క్రితం నుంచి కొన్ని ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి పంపించామని, ఇంతవరకు దానిపై స్పందన లేదని అన్నారు. చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ది, చేయాలి. ఎందుకంటే రాజమండ్రి ప్రజలు అనిపించేది కష్టమైన నష్టమైన సక్సెస్ చేయండి అనేసి వచ్చిన నిధులు సక్రమంగా జరగాలి. అలాగే ఇక్కడ ప్రజాప్రతినిధులు రాజమండ్రి అభివృద్ధి గురించి కృషి చేయాలి అనే పట్టుదలతోటి. తర్వాత రాజమండ్రిలో అనేకమైనటువంటి బీసీ కులాలు ఉన్నాయి, ఎస్సీ కులాలు ఉన్నాయి. ఎవ్వరికీ ఒక కళ్యాణ మండపాలు లేవు. బీసీలకి పర్టికులర్గా, ఎస్సీలకి ఏదో చిన్న చిన్న కమ్యూనిటీ హాల్ లాగా ఉన్నాయి, కానీ ఎక్కడో ఎందుకు కాకుండా గవర్నమెంటే డిస్టర్బ్ చేసేసింది కూడా. అందువల్ల ఇప్పుడు మనం చూసుకుంటే బీసీలో ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు సిట్టిబల్యలు ఉన్నారు, కళ్యాణ మండపం లేదు. యాదవులు ఉన్నారు, కళ్యాణ మండపం లేదు. యాదవ్ కళ్యాణ మండపం లేదు, కట్టుకోలేకపోయారు. ఎందుకంటే బీసీలు స్థలం కొనుక్కోవాలంటే 1000 గజాలు ఎలా కొనగలుగుతారు రాజమండ్రి లాంటి ప్రదేశంలో. అలాగనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రాజమండ్రిలో ఇవ్వమంటలేదు, పక్కన లాలాచెరు, దివాన్ చెరు, లేకపోతే ఇటు బొమ్మూరు ఏరియాల్లో ఇవ్వచ్చు. ఇచ్చి కళ్యాణ మండపాలు వాళ్ళకి కట్టివ్వాలనేసి ఆ కార్యక్రమాన్ని టేకప్ చేయాలనేసి మా డిమాండ్. తర్వాత ఉన్నటువంటి చిన్న చిన్న కమ్యూనిటీ వాళ్ళు ఉన్నాయి రాజమండ్రిలో, చాలా ఉన్నాయి, అన్ని పేటల్లోనూ ఉన్నాయి. ఆ పేటల్లో అన్నీ కూడా గ్రామ సచివాలయాలని పెట్టేసి రకరకాలుగా ఏ చేసి వరకు
మేము పోరాడుతూనే ఉంటాము. ఆ పుష్కరాల టైంకి కూడా మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము. దీని మంజూరే మేము టైం ఇచ్చాము ఇప్పటి వరకు గవర్నమెంట్కి, ఇంకా ఇస్తున్నాము టైము. నవంబర్ 23 వరకు ఇస్తున్నాము. 24 నుంచి మేము యాక్షన్లోకి వెళ్తాము. అవసరమైతే నిరాహార దీక్షలు చేస్తాము, లేకపోతే ధర్నాలు చేస్తాము. పల్లెలు అన్నీ కలిపి మేము బోర్డులు, అడ్వర్టైజ్మెంట్ బోర్డులు రాస్తాము. ఈ 5 డిమాండ్లని నెరవేర్చాలనేసి, నెరవేర్చే వరకు కూడా మేము పట్టు విడమనేసి మేము ప్రకటించడానికి ఈ రోజున మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మేమంతా తీర్మానం చేసుకోదలుచుకున్నామనేసి నేను. జరగబోయే పుష్కరాలు ఇంచుమించు మేము భావి భారత పౌరులను తయారు చేసే బాధ్యత కలిగిన ఉపాధ్యాయులను సన్మానించుకోవడం అందరి కర్తవ్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం కొంతమూరు గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక మోడల్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొంతమూరు లయన్స్ క్లబ్ సౌజన్యంతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. విగ్రహదాత పామర్తి నాగరాజు విరాళంతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని జోన్ చైర్మన్ లయన్ ఆనంద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వక్తలు తెలియజేశారు. ఒకసారి చాలు వేసినట్టు పట్టుకోండి, ఒకసారి అలాగా రెండు వస్తున్నాయి. ముందు వీడియో అయిపోయినండి. అమరావతి గారు వెళ్ళండి, అమరావతి గారు, హెచ్ఎం గారు వెళ్ళండి. కొంచెం అలా ఎమ్మెల్యే కొంచెం ఒకసారి తర్వాత ఇద్దాను ఒకసారి. జగ్గంపేట మండలం రామవరం వద్ద గల ది జగ్గంపేట లారీ ఓనర్స్ అసోసియేషన్ భవనం వద్ద ఘనంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మారిశెట్టి రాధ, ప్రెసిడెంట్ దబలూరి ఈశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై 3000 మందికి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మారిశెట్టి రాధ, యూనియన్ నాయకులు వర్మ మాట్లాడుతూ 1987వ సంవత్సరంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించామని 21 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించి మహా అన్నదానం నిర్వహిస్తున్నామని మా అధ్యక్షులు దబలూరి ఈశ్వరరావు హైదరాబాద్లో ఉండడంతో మిగతా కార్యవర్గం అంతా కలిసి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. స్టార్ట్ చేసి ఓపెన్ చేస్తాం. 1985లో మా అసోసియేషన్ స్థాపించాం. 2005 నుంచి వినాయకుడి నిర్వహణ చేస్తున్నాం. భోజనాలు 2005 నుంచి 700, 800 అలాగే ఈరోజు 3000 మందికి మేము అన్న సందర్భం చేస్తున్నాం. లారీ వాండర్స్ వర్కర్స్ కలిపి చేస్తున్నాం అండి. ఎప్పుడు అసోసియేషన్ మా స్టార్ట్ చేసింది 2005 నుంచి కూడా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వస్తున్నాం. అయితే లారీ యూనియన్ ప్రెసిడెంట్ గారు ఈరోజు మన హైదరాబాద్ పని మీద వెళ్తాం వల్ల మేము యూనియన్కి వర్మ గారు వైస్ ప్రెసిడెంట్ గారు, నేను గౌరవించాను. ఈ ట్రెజరర్ గారు, జాయింట్ ట్రెజరర్ గారు ఉన్నారు. ఇంకా మా కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం నుంచి కలిసికట్టుగా చేస్తాం. మేము ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రాం చాలా ఎప్పుడు కూడా హైలైట్గానే చేస్తాం తప్ప ఎవరికి మనసు బేదలకు ఎప్పుడు ఉండవు. అందరం కూడా కలిసి చాలా చక్కగా ఈ యూనియన్ సభ్యులకి నమస్కారం అండి. ఆ గణపతి నవరాత్రులు మా యూనియన్ ఆఫీస్ 87లో స్టార్ట్ చేశారండి. 87 నుంచి 94 వరకు బాగా చేశారు. తర్వాత కొన్నాళ్ళు ఆఫ్ చేసి 2005లో స్టార్ట్ చేసిన తర్వాత 2020-21 సంవత్సరం ఎప్పుడూ మానకుండా అన్న సంతర్పణ చేసుకుంటున్నామండి. మా సభ్యులు అందరం కలిపి వర్కర్స్ యూనియన్ అన్న ఓనర్స్ అందరూ కలిపి చేసుకున్న కార్యక్రమం అండి ఇది. ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ గారు కొద్దిగా హైదరాబాద్ వెళ్ళారు. మాకు ఒక పెద్ద దిక్కు ఉండి రాంబాబు గారు అకాల మరణం చెందారు. అదొకటి చిన్న తప్ప మాకైతే దేవుడు మమ్మల్ని చల్లగా అభివృద్ధి చేసుకుంటా మా వాహనాలు ఇబ్బంది లేకుండా ఎల్లవేళ్ళ కాపాడి ఆయన సహకారాలు మాకు అందిస్తున్నారు దేవుడు కాబట్టి ముందుకు వెళ్తున్నామండి. ఇది ఒకటే కాదు, వర్కర్స్ ఏమన్నా ప్రాబ్లం వచ్చినా మేము వాళ్ళకి తగిన చేయూత సాయం అందించుకుంటా
చిన్న చిన్న మాకు తోడుబాటు ఎంతవరకు ఉంది అంతవరకు పోగు చేసుకుని ఆక్వా తదితర రంగాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% సుంకాలను రద్దు చేయాలని కోరుతూ శనివారం ఉదయం స్థానిక శ్యామల సెంటర్ వద్ద సిపిఐ, సిపిఎం, సిపిఐ-ఎంఎల్ రెండు న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ట్రంప్ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనను ఉద్దేశించి వామపక్ష నాయకులు టి అరుణ్, టి మధు, చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమెరికా నిర్ణయాల వలన రాష్ట్ర ఆక్వా, టెక్స్టైల్, గార్మెంట్స్ రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల ధరలు గణనీయంగా పడిపోవడంతో తీర ప్రాంత రైతులు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడ్డారని, గార్మెంట్స్ మిల్లులు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వేలాది మహిళా కార్మికుల ఉపాధి ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రజల ప్రయోజనాల కంటే అమెరికా ప్రయోజనాలను కాపాడటంలో ఆసక్తి చూపుతున్నారని, ఇది అత్యంత దురదృష్టకరమని కోట, చిన్నీలు మండిపడ్డారు. Down, down imperialism. Down, down imperialism. Down, down imperialism. పోరాడతాం మోడీ వ్యతిరేకంగా. దేశంలో సామ్రాజ్యవాద వ్యతిరేకంగా. జాతీయం చేయాలి దేశంలో అమెరికన్ కంపెనీలను. జాతీయం చేయాలి దేశంలో అమెరికన్ కంపెనీలను. జాతీయం చేయాలి దేశంలో అమెరికన్ కంపెనీలను. సామ్రాజ్యవాద కంపెనీలను. సామ్రాజ్యవాద కంపెనీలను. జాతీయం చేయాలి దేశంలో సామ్రాజ్య కంపెనీలను. అమెరికా కంపెనీలను. లిక్కర్ స్కామ్పై అరెస్టు అయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. శనివారం ఎంపీ మిథున్ రెడ్డి సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా కోర్టు ఆవరణలో చైల్డ్ ఫ్రెండ్లీ చట్టపరమైన సేవలు 2024పై అవగాహన కార్యక్రమం. అందరికీ న్యాయం, సమాజ శ్రేయస్సే లక్ష్యమన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. ప్రజలు కోరిన చోట పార్కులు అభివృద్ధి చేస్తాం స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ట్రంప్ విధించిన సుంకాలను రద్దు చేయాలని కోరుతూ వామపక్షాల నిరసన. ట్రంప్ విధానాలతో వ్యవసాయ, ఆక్వా రంగానికి తీవ్ర సంక్షోభమని వెల్లడి.
లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్. శనివారం సెంట్రల్ జైలు నుండి విడుదలైన మిథున్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.